నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లీకేజీ నిరోధక బిల్లుపై లోక్సభలో రాత్రి వరకు చర్చ. నిరసనల అణచివేతపై కేంద్రాన్ని నిలదీసిన విపక్షం. నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ ఛార్జ్ షీటు. అభియోగ పత్రంలో 13 మంది నిందితుల పేర్లు. ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై కేంద్రం తీరును తప్పుబట్టిన సీజేపీ. హామీలు నెరవేర్చకుంటే మళ్లీ ఆందోళనకు సిద్ధమని హెచ్చరిక. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, డీసీసీల మార్పుపై చర్చకు అవకాశం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. హైదరాబాద్ మియాపూర్లో మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతు. నిన్న రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మియాపూర్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. సూరిబాబు, చెప్పండి, ఇక బాలయ్య గాలింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? రైట్, మియాపూర్లో బాలయ్య అనే వ్యక్తి నైట్ మిస్ అయిన దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ సహాయక చర్యలు కూడా ఇప్పటికే చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది చేరుకుని సహాయక చర్యలపై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందని, అయినా కూడా ఈ కాంట్రాక్టర్లు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్న పరిస్థితి ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఈ మియాపూర్లోని వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. గల్లంతైన వ్యక్తిని అఫీస్పేట్ ప్రేమ్నగర్ చెందిన బాలయ్యగా అధికారులు గుర్తించారు. బాలయ్య కోసం హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు ఇప్పటికే చేపట్టాయి. వైశాలి నగర్లోని అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాలయ్య నాలలో పడి గల్లంతయ్యాడని ఈ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంపై కూడా ఇక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసేందుకు కొన్ని రోజులుగా ఈ అండర్ పాస్ను అధికారులు మూసివేసిన పరిస్థితుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించే వెళ్ళిన పరిస్థితుంది. ఘటనకు సంబంధించి వివరాలను కూడా అధికారులకు అడిగారు. సహాయక చర్యలకు సంబంధించి కూడా అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతంగా చేయాలని కూడా సూచించారు. అయితే ఈ కాంట్రాక్టర్లు ఇప్పటికే పనులు చేయాల్సి ఉండగా ఇప్పుడు పనులు మొదలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జేసీబీల సాయంతో ఎవరైతే ఇక్కడ గల్లంతయ్యారో బాలయ్యకి సంబంధించి కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళ భార్య, అలాగే కొంతమంది స్థానికులు కూడా నైట్ నుంచి కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అన్న, మీరు చెప్పండి, నైట్ నుంచే ఉన్నారు, ఏం జరిగింది బాలయ్యకి సంబంధించి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, మీరేం చెప్తారు? ఇక్కడ రాత్రి 8 గంటలకు భారీ వర్షం పడింది. 9 గంటలకు బాలయ్య అనే వ్యక్తి, మా కాలనీ వాసి, ఇక్కడ వస్తున్నాడు. అయితే ఏదైతే డ్రైనేజ్ వర్క్ ఉందో ఇది కంప్లీట్గా అధికారుల నిర్లక్ష్యం. ఇది వర్షాకాలంలో చేయాల్సిన వర్క్ కాదు, ఇది హెవీ వర్క్. ఒక్క వర్షం పడితే దీని కింద మొత్తం ఒక చెరువులాగా అయిపోతుంది. ఇది వర్క్ కూడా సాగదు. ఇది వర్షాకాలంలో కాకుండా ఎండాకాలంలో చేస్తే చాలా బాగుండేది. అలాగే ఇంకోటి మాన్యువల్ కూడా ఓపెన్ చేసి పెట్టినారు. ఓపెన్ చేసి పెట్టకపోతే ఇంత ప్రాబ్లం రాకుండా ఉండే. బారికేడ్లు పెట్టి ప్రజలు రాకుండా వాళ్ళు నివారిస్తే ఇంత ప్రాబ్లం రాకుండా. ఇది కంప్లీట్గా అధికారుల నిర్లక్ష్యము. అధికారులను సస్పెండ్ చేయాల్సిందిగా మాకు కోరుతున్నాను. ఇది అయితే అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెబుతున్నారు. ఇక్కడ పనులు కూడా మ్యాన్ హోల్స్ దగ్గర జరుగుతున్నాయి. పనులు మరోవైపు జరగడంతో పాటు ఇక్కడ అమ్మ, మీరు చెప్పండి, బాలయ్యకి మీరు ఏమవుతారు, ఏం జరిగింది? నేను భార్య సార్. 5 గంటలప్పుడు బిడ్డను చూస్తాను వచ్చిండు సార్. ఇక్కడ వంట చేయి, నేను వస్తానన్నాడు. వంట చేసినా రాలేదు. 9 అయింది. మా బస్తీలో ఉంటాడు పిల్లగాడు. మా మనమనికి ఫోన్ చేసి చెప్పాడు, మీ తాత ఇందులో పడిపోయిండ్రా అని. అప్పటి నుంచి ఇంకెక్కడనే ఉన్నాం సార్ మేము. నేను ఇళ్ళల్లో పని చేసుకుంటాం, 3 ఇండ్లు. నైట్ నుంచి ఇక్కడే ఉన్నారంటారు? నైట్ నుంచి ఇక్కడనే ఉన్నాం సార్ మేము. బాలయ్య మీ ఆయన ఇటు ఎందుకమ్మా వచ్చారు? ఇటే మీ ఇల్లు? నా బిడ్డను చూడడానికి వచ్చాడు సార్. నా బిడ్డ ఇక్కడనే ఉంటాడు. నా కోడలు, చిన్న కోడలు. మా మామయ్య చాలా బాగుంటాడు, మాతో మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు సార్. మా మామయ్య మాకు కావాలి సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్లనే మా మామయ్య మాకు లేకుండా దూరం అయింది సార్. మరి దానికి పరిష్కారం ఏం మాకు కావాలి? ఇవన్నీ చేయకపోవడం వల్లనే అలా జరిగింది సార్. మరి మీరు పాప అవుతారా? మీరు చెప్పండి, మీ నాన్నగారు ఎలా మీతో
ఇది మీరు తీయకపోతే మా నాన్న ఇలాగ వచ్చేవాడండి. మీరు ఇది మూసేసి ఇది ఓపెన్ చేసేసేటాలకు పడిపోయాడు. ఇప్పుడు దీనికి బాధ్యతలు ఇప్పుడు మా నాన్న పడిపోయారు, మిగతా వాళ్ళు ఇట్లా పడిపోతారు కదా. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మరి మా నాన్న ఎట్లా అండి చెప్పండి. ఇది ఇలా మీరు ఓపెన్ చేసి పెట్టినందుకే కదా నిండు ప్రాణం పోయింది. నిండు ప్రాణం పోయింది కదా. ఇప్పుడు ఇది మీరు ఓపెన్ చేయకపోతే నా తండ్రి ఎట్లా వస్తాడు చెప్పండి. ఇప్పుడు మా నాన్న పడిపోయాడు, రేపు ఇంకో మనిషి పడతాడు. ఇదేమన్నా న్యాయమేనా అసలు? ఇది వర్షాకాలంలో ఎవరైనా ఇది ఓపెన్ చేసి పెడతారు అసలు? ఎవరికైనా ఎంత దుఃఖం ఉంటుందండి. అయితే ఈ పనులు చేసి ఉంటే మీ నాన్నగారు బతికే ఉండండి. మరి బతికే ఉండేవాడు కదండి మా నాన్నగారు. మా నాన్నగారు బతికే ఉండేటోడు కదా. ఇది ఓపెన్ అయినందుకే కదా. అంత వర్షంలో అంత ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టేశారు. నిన్న మీ నాన్నగారితో మీరు గడిపారమ్మా? మీ నాన్న నేను గడపలేదండి. నాకు మా అమ్మ ఫోన్ చేసింది ఇలా పడిపోయింది అంటే నేను రాత్రి 12 గంటలకు ఆటో బుక్ చేసుకొని వచ్చాను. రాత్రి 12 నుంచి ఇక్కడే ఉన్నాను. మా నాన్నకు అసలు ఆచూపు అసలు కనపడలేదు ఇంతవరకు. మీరు అవన్నీ తీపిచ్చండి ఒకసారి. మీరు ఏమన్నా ఉంటే దాంట్లో ఉండొచ్చు అని మాకు అనిపిస్తుంది. అవన్నీ తీపిచ్చండి. తీయమని చెప్తున్నానండి. మూతలన్నీ తీస్తే అందులో ఏమన్నా ఉండొచ్చేమో అనిపిస్తుంది మాకు. తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవకాశం అని ఉంటుంది కదా, చూసుకుంటాం కదా. తండ్రి ముఖం అన్న లాస్ట్ ముఖం అన్న చూసుకుంటాం కదా. ఎన్నోసార్లు వచ్చిండు కానీ ఇటు ఇది మీరు ఇట్లా ఓపెన్ చేసింది చూసుకోలేదు, స్లిప్ అయిపోయాడు, పడిపోయాడు. మీరు ఇలా ఓపెన్ చేస్తారు. ఇది ఎండాకాలం చేసే పని. వర్షాకాలంలో ముసలోళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, ఎంతో మంది వస్తారు. ఇదేమన్నా న్యాయం అంటారు అసలు? ఇది ఓపెన్ చేసి పెట్టేసి మొత్తం ఓపెన్ చేసి ఒకసారి తీసి మా నాన్నని చూపిస్తే మీకు అదే మాకు కావాల్సిందండి. ఇది వాళ్ళ నాన్నగారిని అయితే నైట్ నుంచి కూడా గల్లంతైనారని ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో వాళ్ళ కూతురు వైపు అలాగే భార్య ఒకవైపు కూడా కన్నీరు మున్నోరు అవుతున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే ఈ కాలువ పైన ఉన్న ఈ ప్లేట్లన్నీ కూడా తీసి ఆచూకీ తెలిసినట్లయితే కనీసం కడసారి చూసుకునే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు బోర్న విలిపిస్తున్న పరిస్థితి. అయితే సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. తరచూ కూడా ఇటు నుంచి వెళ్లేందుకు రాకపోకలకు ఇదే తోవ కాబట్టి ఎప్పటికప్పుడు అనేక మంది ఇటు ప్రయాణిస్తారని. అయితే ఈ వర్షాకాలం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులుగా అనేక మంది ఆరోపిస్తున్నారు. అలాగే వాళ్ళ భార్య అలాగే వాళ్ళ పాప కూడా రాత్రి 12 నుంచి కూడా ఈ సహాయక చర్యలు జరుగుతున్న వద్దే ఇక్కడ ఉన్నామని నిద్రాహారాలు మానేసి కూడా ఆయన కోసం బాలయ్య కోసం ఎదురుతూ చూస్తున్నామని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంట్ను కుదిపేసింది. లోక్సభ వేదికగా అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం, పెల్లెట్ గన్లను ప్రయోగించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ తన కెమెరా యాంగిల్ను కాకుండా మనసు కోణాన్ని మార్చుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్సభలో మంగళవారం రాత్రి 11 గంటల వరకు వాడివేడి చర్చ కొనసాగింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్రం తీరును ఆక్షేపించారు. యువత నిరసనపై కేంద్రం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ అగ్రనేత వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. 2024లో యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చాక ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పేపర్ లీక్ ఘటనల వెనుక మాఫియా ఉందని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు. జంజీ తరం మనుషుల్ని గెలవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ కెమెరా యాంగిల్ను కాదని తన మనసు కోణాన్ని మార్చుకోవాలని సూచించారు. आदरणीय प्रधानमंत्री महोदय जी को आपके माध्यम से मैं कहना चाहती हूं कि शायद उन्हें अपने सलाहकार बदलने चाहिए. वे असलियत से एकदम टूट चुके हैं. नई नई कमेटियां बनाने से काम नहीं चलेगा. आप जेनजी का भरोसा वापस जीतना चाहते हैं तो नए नए एंगल से अपने फोन से नए नए वीडियो बनाने से नहीं होगा. प्रधानमंत्री जी को कैमरे का एंगल नहीं, दिल का एंगल बदलना पड़ेगा. ये जेनरेशन जागरूक है, समझता है, झूठ पहचानने की उसकी अपार क्षमता है. इनका दिल और दिमाग जीतने के लिए आपको सच्चाई पर उतरना पड़ेगा.
ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, బాంసూరి స్వరాజ్ తిప్పికొట్టారు. యూపీఏ హయాంలో ఏకంగా 22 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని గుర్తు చేస్తూ అప్పుడు మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనలను ఆలకించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రభుత్వం మెరుగైనదా లేక ఆ నిరసనలను అణిచివేసేందుకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే ప్రభుత్వం మెరుగైనదా అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. कि छात्रों का आंदोलन के बाद सरकार उनका बात सुन के पार्लियामेंट में बिल लेके आता है, ये अच्छा है, या जो आंदोलन होता है तो उसको कुचलने के लिए देश में इमरजेंसी लगा देता है, वो अच्छा बता दीजिए। मैं इमरजेंसी को तो नहीं देखा हूँ, लेकिन इमरजेंसी में क्या क्या हुआ है वो अभी दिल्ली की राजधानी में भी देखने को मिल गया है। आंसू के गैस के गोले और लकड़ी में लगा हुआ कुछ कील का और कांटे की चीजें, उस समय करंट नहीं लगाया जाता था, इस बार करंट लगाया गया। तो ये इमरजेंसी के बराबर ही हुआ है हमला, कम नहीं है। इमरजेंसी से कम अन्याय नहीं कर रहे हैं आप लोग। तो इमरजेंसी के बाद भी परिवर्तन हुआ था और हमें भरोसा है कि इसके बाद भी परिवर्तन होगा। పేపర్ లీకేజీ సమస్య యూపీఏ వర్సెస్ ఎన్డీఏకు సంబంధించిన విషయం కాదని, విద్యా వ్యవస్థకు విద్యార్థుల ఆకాంక్షలకు మధ్య ఉన్న పోరాటమని ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ బిడ్డపై దాడి జరిగినా దానిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. You are trying to tell me that the crooks are better than the government system in this country? Kya baat kar rahe? This is an education secretary talking. Sir, and after Jantar Mantar, have you all not seen the pain of the mothers, the children? I request the government, एक इंक्वायरी लगाइए. पुलिसमैन is telling the children, तुम ज्यादा मत बोलना, अगर ज्यादा बोलोगे तो 50 ग्राम पाउडर डाल दूंगा और तुम्हारा लाइफ बर्बाद हो जाएगा. What is this? Could you be not as there are parents on that side? These are parents. किसी के बच्चे के साथ ये हो सकता है. నీట్ లాంటి పరీక్షలను ఏడాదిలో ఎక్కువసార్లు నిర్వహించాలని కేంద్రానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ప్రశ్నపత్రం లీకుపై కేంద్రం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. I have to appreciate the government for actually coming out and putting the head down and making sure that changes happen. Sir, once the paper has leaked, what the government has done? The government has made sure those 15 people who are involved in that are arrested. The government has come forward and conducted the re-examination. The government has come forward and given the results in a record time also. Not only that, sir, they overhauled the NTA, National Testing Agency. Also, they have changed the Secretary of the Education. Government didn't stop there. Prime Minister Narendra Modi didn't stop there. He wanted to go further. He understands what is that the system needs to be fixed. So he has appointed a high-level committee under Nandan Nilekani to make sure that NEET can happen in a much more systematic manner. రాత్రి 11 గంటల వరకు చర్చ జరిగిన తర్వాత లోక్సభ వాయిదా పడింది. నేడు కూడా చట్ట సవరణ బిల్లుపై చర్చ కొనసాగనుంది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని ఇచ్చిన హామీ నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ మండిపడింది. ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. జూలై 20న నిరసనకారులపై జరిగిన పోలీసుల దౌర్జన్యంపై పార్లమెంట్లో చర్చించాలని, దీనికి పోలీసులతో పాటు కేంద్ర హోంమంత్రి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడం, తలలు పగిలేలా లాఠీచార్జీ చేయడంపై పూర్తిస్థాయి జవాబుదారీతనం తీసుకురావాలన్నారు. టైఫాయిడ్కు చికిత్స పొందుతున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థులను పోలీసులు వేధించడం ఆపకపోతే భారీ స్థాయిలో శాంతియుత నిరసన చేపడతామని హెచ్చరించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. 13 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో 3 పరీక్ష పత్రాల నిపుణులు, కోచింగ్ సెంటర్లకు చెందిన 2 మధ్యవర్తి, లీకులతో లబ్ధి పొందిన అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 360 మంది సాక్షులు, 422 కీలక పత్రాలు, 43 భౌతిక ఆధారాలను పొందుపరిచినట్లు సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం 13 మంది నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. లీకైన ప్రశ్నలకు సంబంధించి డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, చేతిరాత, అకాడమిక్ నిపుణుల నివేదికలను సైతం ఛార్జిషీటుకు జత చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై కోర్టు నేడు విచారించే అవకాశం ఉందన్నారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ రద్దు కాగా ఈ అక్రమాలపై మే 12న సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అనంతరం జూన్ 21న నీట్ యూజీ పరీక్షను ఎన్డీఏ మళ్లీ నిర్వహించింది.
ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను తొలగించడంపై మెటా చెప్పిన క్షమాపణలు ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు అందించాలని ఐటీ శాఖ ఆదేశించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగానే ఆ వీడియో కొద్దిసేపు కనిపించలేదని తెలిపింది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశపూర్వక నియంత్రణ చర్యలు లేవని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా వీఐపీల ఖాతాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని కూడా మెటా హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక ఉత్తర పశ్చిమ ఈశాన్య తెలంగాణ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన. వివిధ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన. ఎల్నిలో ప్రభావంతో కొన్ని రోజులుగా సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ వాసులకు భారీ వర్షం ఊరటనిచ్చింది. కుండపోత వానలకు జంట నగరాల్లోని రోడ్లు జలమయంగా మారాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడం వల్ల నగర జీవికి అవస్థలు తప్పలేదు. మియాపూర్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. ఐటీ కారిడార్ సహా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. కొద్ది రోజులుగా అరకొరగా పడుతున్న వానలతో అల్లాడుతున్న ప్రజానీకానికి కాస్త ఊరటనిచ్చేలా హైదరాబాద్ అంతటా వర్షం పడింది. మియాపూర్, కూకట్పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్, యూసుఫ్గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, నాచారం, కాప్రా తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో రోడ్లపై అడుగు మేర నీరు ప్రవహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అంబర్పేట్, కాచిగూడ, సికింద్రాబాద్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, పాతబస్తీ, చార్మినార్, చాంద్రాయనగుట్ట ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, రామ్నగర్, కవాడిగూడ, జవహర్ నగర్, అంబర్పేట, కాచిగూడలోనూ వరుణుడి జోరు కొనసాగింది.
కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యా సంస్థల నుంచి బయలుదేరిన విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పలేదు. రద్దీ సమయంలో భారీ వర్షం కురవటం వల్ల ఐటీ కారిడార్తో పాటు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరగా ప్రయాణికులు గంటల తరబడి తడుస్తూనే ఇబ్బందులు పడ్డారు. కుండపోత వర్షంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. రాయదుర్గం, నాగోల్, మియాపూర్, ఉప్పల్ మార్గాల్లోని ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అమీర్పేట మెట్రో స్టేషన్ ప్లాట్ఫారాల్లో కాలు పెట్టే జాగా లేని రీతిలో జనంతో నిండిపోయాయి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీచడం వల్ల పలుచోట్ల చెట్లు విరిగిపడి కరెంటు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను గమనించిన విద్యుత్ యంత్రాంగం తక్షణమే అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగి మ్యాన్ హోళ్ల నుంచి వరద నీరు వెళ్లేలా పనులు చేపట్టాయి. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి డీసీపీలతో కలిపి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు. ఈ ఘటన వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో జరిగింది. హఫీజ్పేట్ ప్రేమ్నగర్ కు చెందిన బాలయ్యగా గుర్తించగా అతని ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాలయ్య డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శేరలింగంపల్లి ఎమ్మెల్యే చైర్మన్ అరికెపూడి గాంధీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక పనులను పరిశీలించారు. బాలయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్ లో వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జనానికి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తాజా వాతావరణ పరిస్థితిని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, చెప్పండి, ఇక వర్షాలు ఏ జిల్లాలో కురుస్తున్నాయి? వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? రాజ్ కుమార్, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఏదైతే ఎల్నినో ప్రభావంతో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు అయితే నమోదు కాలేదు. ఏదైతే తీవ్ర వాయుగుండం ఉందో దీని ప్రభావంతో మాత్రం రాష్ట్రంలో ఒక 4-5 రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి. నిన్న మాత్రం అనేక ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదైంది. హైదరాబాద్ లో కూడా దాదాపు 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైన పరిస్థితి. అయితే ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లా అయినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తో పాటు సంగారెడ్డి, ఏదైతే మెదక్, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పశ్చిమ జిల్లా ఈ జిల్లాలతో పాటు ఈశాన్య జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లాలో, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను కూడా జారీ చేస్తుంది. మిగతా అన్ని జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇవాళ రేపు 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. పలు హెచ్చరికలను కూడా జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండాలని, అంతేకాకుండా విద్యుత్ స్తంభాలను తాకరాదని కూడా హెచ్చరిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలు కానీ అటు వ్యవసాయ బావుల దగ్గర వేయటువంటి రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాట్లు కూడా పడుతుంది కాబట్టి పిడుగుపాట్లకు గురయ్యే అవకాశం ఉన్నందున ఏదైతే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కిందికి వెళ్లడానికి రైతులు కూడా ఆరుబయట ఉంటే మాత్రం భూమిపైన పడుకొని ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఇవాళ రేపు 2 రోజులు భారీ వర్షాలు ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు అప్పుడప్పుడు గట్టి జల్లులు పడే అవకాశం అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రాజ్ కుమార్. ఓకే జ్యోతి కిరణ్, ఇక అక్కడ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్తున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగానే అధికారులు ఏమైనా ముందస్తు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? వాతావరణ శాఖ 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా
పూర్తి స్థాయి ఏదైతే ప్రభుత్వం అధిక వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ములుగు వంటి జిల్లాల్లో ఇప్పటికే అక్కడ అత్యధిక వర్షపాతం నమోదైంది. గత ఏడాది చూసుకున్నట్లయితే అక్కడ తీవ్ర ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు కాబట్టి అక్కడ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల దగ్గరికి ముందస్తుగానే డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అటు అన్ని మాన్సూన్ సంబంధించిన టీంలు అన్నింటినీ కూడా ఇప్పటికే పంపించిన పరిస్థితి అయితే ఉంది. రాజ్ కుమార్, ధన్యవాదాలు జ్యోతికిరణ్. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో పల్మనరీ, కార్డియాక్, న్యూరాలజీ బృందాల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం కారణంగా రక్త ప్రసరణ వ్యవస్థ కుప్పకూలి షాక్కు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. మెకానికల్ వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతున్నప్పటికీ కనీస సపోర్టుతో శ్వాస సంబంధిత పరిస్థితి వైటల్ స్థిరంగా ఉన్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి నాడీ వ్యవస్థ స్పందన లేదని అన్నారు. న్యూరలాజికల్ పరిస్థితి, భవిష్యత్ ఆరోగ్య స్థితిపై మరింత స్పష్టత కోసం 72 గంటల తర్వాత మరోమారు పరీక్షలు చేయనున్నట్లు వైద్యులు వివరించారు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.